తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం జరుగుతున్న ఈ ఆపరేషన్ నేపథ్యంలో కర్రెగుట్ట ఆపరేషన్ నిలిపివేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ మావోయిస్టులు పేర్కొన్నారు. మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ఈ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్రెగుట్ట ఆపరేషన్ నిలిపివేయాలంటూ మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ మావోయిస్టులు పేర్కొన్నారు. మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ఈ ప్రకటనను విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఒక 2-3 రోజుల నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఆ కర్రెగుట్ట ప్రాంతంలో. ఇవాళ పొద్దున గమనించినట్టయితే ఎన్కౌంటర్ కూడా జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఒకసారి దీనికి సంబంధించి వివరాలు తెలపండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని మావోయిస్టు పార్టీ ఒక లేఖ జరిగింది. అది కూడా మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ఈరోజు లేఖ రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని మాత్రం మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ కగార్ని కొనసాగుతుంది. గతంలో కూడా ఇదే మావోయిస్టు పార్టీ 2-3 సార్లు లేఖ కూడా పంపడం జరిగింది. శాంతియుత చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పడం జరిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు అంటే కేంద్ర ప్రభుత్వం స్పందించలే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ స్పందించి దానికి సానుకూలంగా ముందుకు రావడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం తెలంగాణ సరిహద్దు అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చూసుకుంటే కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. దీనిలో భాగంగానే దీన్ని నిలిపేయాలని చెప్పి ఈ రోజు కూడా బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ఒక లేఖ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, గతంలోనే అంటే 2026 మార్చి 30 నాటికి భారతదేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా నశించజేసే విధంగా చేస్తామని చెప్పి మాత్రము కేంద్ర హోంశాఖ అమిత్ షా మంత్రి చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత నుంచి మాత్రము ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల పరిధిలో గల కర్రెగుట్టల్లో మాత్రము గత 3 రోజుల క్రితం అక్కడికి హిడ్మో మరియు దామోదర్ అతని అనుచరులతో వచ్చిన సమాచారంతో మాత్రము ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు కానీ తెలంగాణ సంబంధించిన పోలీసులు మొత్తం సిఆర్ఓ బెటాలియన్ మొత్తం సుమారు ఒక 5,000 మంది పోలీసులు ఈ కర్రెగుట్ట ప్రాంతాన్ని చుట్టుముట్టడం జరిగింది. ఇప్పటికే అక్కడికి ఫైర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ సుమారు 5 మావోయిస్టులు మృతి చెందిన సమాచారం ఉంది. అయితే ఒకటి చూసుకోవచ్చు, ఈ మావోయిస్టులు మృతి చెందిన తర్వాత మాత్రము కొంతమంది మావోయిస్టులు మాత్రం కొంచెం భయపడి రూపేష్ తోటి లేఖ విడవడం జరిగింది. శాంతియుత చర్చలు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఆపరేషన్ కగార్ని నిలిపివేయడం మాత్రము రూపేష్ మీద ఒక లేఖ జరిగింది. దీనికి మాత్రం ఇప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరు స్పందించలేదు, అలాగే పోలీస్ శాఖ కూడా స్పందించలేదు. కానీ ముందు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ వాతావరణం నెలకొంది.